గైస్ వెల్కమ్ టు అత్తగారి వంటిల్లు. ఈరోజు మనం చేయబోతుంది బెండకాయల పచ్చి రొయ్యల పులుసు. ఈ డిష్ చాలా సింపుల్ అండ్ చాలా డెలిషియస్. మా అత్తగారి స్పెషల్ అన్నమాట. అసలు మా ఆయనకి కూడా చాలా ఇష్టం ఈ డిష్. ఎంత ఇష్టం అంటే ఆయనకి ఖచ్చితంగా మేము వీక్కి 1 or 2 టైమ్స్ ఈ డిష్ని చేస్తాం. అంత ఇష్టం ఆయనకి. చాలా బాగుంటుంది డిష్ అండ్ చాలా ఈజీ. సో అలాంటి డిఫరెంట్ అండ్ డెలిషియస్ డిష్ని వెజ్లో మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాం. సో లెట్స్ గో టు ద సో గాయస్ ముందుగా ఆయిల్ వేసుకోవాలి కడాయిలో. ఆఫ్ కోర్స్ ఈ డిష్కి ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం పడదన్నమాట. ఈ కూరకి ఎంతైతే చూపిస్తున్నామో అంత ఈజ్ ఇనఫ్. సో మేము ఇక్కడ ముందుగా ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ ని వేసుకుంటున్నాం అనమాట. 3 కలిపి ఒకటేసారి వేసేసుకోవచ్చు. ఓకేనా గైస్? సో 3 కలిపి ఒకటేసారి వేసేసుకున్నాం. తర్వాత ఆనియన్స్ ని మగ్గించేలాగా ఆ ఫ్లేమ్ అనేది హై టు మీడియం మధ్యలో పెట్టుకోండి. ఓకేనా గైస్? సో సో ఇక్కడ మా అత్తయ్య గారు గోదావరి నుంచి రొయ్యలు తెచ్చారు ఊరు నుంచి, ఫ్రెష్. సో అవి మేము ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. కొంతమంది ఏంటంటే మేము 2 రకాలుగా వేస్తాం. కొన్నిసార్లు డ్రై ప్రాన్స్ వేసుకుంటాం, లేదా ఈ ప్రాన్స్ అయినా వేసుకుంటాం అనమాట. ఏదైనా వేసుకోవచ్చు. ఎండు రొయ్యలు వేసుకోవచ్చు, పచ్చి రొయ్యలు వేసుకోవచ్చు. ఎండు రొయ్యలు దాని టేస్ట్ దానిదే అనమాట. సో రొయ్యలు కొద్దిగా వేగిపోయి అయ్యాక టమాటోస్ అండ్ బెండకాయలు వేసేయాలన్నమాట. రొయ్యలు ఇట్లా మంచి కుక్ అయ్యాక. ఓకేనా గైస్? సో దాంతో పాటు టమాటాలు అండ్ బెండకాయలు వేసాక, బెండకాయలు అనేది చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదనమాట ఫ్రై లాగా. ఇది పులుసు కనుక ఇక్కడ ఏదైతే వీడియోలో సైజ్ కనబడుతుందో బెండకాయలని ఆ సైజ్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చిన్నదైతే 2 పీసెస్ చేయొచ్చు, పెద్దదైతే 3 పీసెస్ చేయొచ్చు బెండకాయలది. అండ్ పసుపు, ఉప్పు వేసేసుకుని తిప్పేసేయాలి మంచిగా నీట్గా. మొత్తం మిక్స్ కలపాలి మొత్తం. సో ఈ బెండకాయ పులుసు అనేది మా ఆయనకి, మా అత్తయ్యకి చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడు ఖచ్చితంగా నేను చెప్పాను కదా ఇందాక, వీక్‌కి ఒకసారి అనేది ఖచ్చితంగా చేస్తాము. లేదంటే ఇంకా బెండకాయలు అంటే వేరే కూరగాయలు మీట్ ఎక్కువ ఉందంటే 10 డేస్‌కి ఒకసారి అయితే ఖచ్చితంగా చేస్తాము ఈ డిష్ అనేది మేము. సో అంటే నాకు మా అత్తయ్య, అదే మా వదినకి, మా మావయ్యకి కూడా అందరికి ఇష్టమే. కానీ మేము పులుపు ఫ్యాన్ కాదంతా. మా అత్తయ్య, మా ఆయనకైతే పులుపు చాలా ఇష్టము. చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరికి పులుపు అంటే అనమాట. సో మేమంత ఫ్యాన్ కాదు, కానీ డిష్ చాలా బాగుంటది. మాకు ఇష్టం లేదని కాదు. సో అట్లా మొత్తం కలిపేసాక ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచాలన్నమాట. 10 మినిట్స్ ఉంచేసాక టమాటాలు, బెండకాయలు మగ్గిపోతున్నాక తీసేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మధ్య చూసుకుంటూ ఉండండి, తిప్పుతూ ఉండండి. ఓకేనా గైస్? మర్చిపోకూడదు. యా దాని తర్వాత ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుంటాం అనమాట. బెండకాయలు మంచిగా మగ్గిపోయినవి, టమాటాలు మగ్గిపోయాయి, కారం యాడ్ చేసుకుని తిప్పేసుకోవాలి. ఓకేనా గైస్? నాకు యాక్చువల్లీ బెండకాయలు అంత నచ్చదు. ఫ్రై కూడా నేను చాలా తక్కువ తింటాను. ఎక్కువ పొటాటో ఫ్రై తింటాను అన్నమాట.
అట్లాంటిది పెళ్ళయ్యాక మా అత్తయ్య గారు ఫస్ట్ టైమ్ ఈ డిష్ చేసినప్పుడు ఇదా బెండకాయలా అనుకున్నట్టుగా అన్నాను. కానీ రొయ్యలేసి ఇట్లా తింటుంటే బెండకాయలనేవి మెత్తగైపోతాయి. ఉడికిపోతాయి గదా! సో, అట్లా అన్నమాట. సో, చింతపండు నానబెట్టుకున్నాం గదా! ఇప్పుడు అట్లా ఈ వీడియో చూపిస్తున్నట్టు మంచిగా పిసికేసుకొని ఇట్లా చింతపండు పులుసు వాటరేసేసుకోవాలి డిష్‌లో. ఇలానే ఎలా అయితే మేము ఇక్కడ చూపిస్తున్నామో అలానే ఎగ్జాక్ట్‌లీ. ఓకేనా గైస్. మొత్తం తిప్పేసుకొని పులుసేసేసుకున్నాక కొద్దిగా మీకు పులుసులో ఎంతైతే వాటర్ వేసామో అదంతా కాకుండా ఇంకా కొద్దిగా పడుతుంది అంటే చూసుకొని కొద్దిగా తగ్గినంత వేసుకోండి వాటర్ అనేది. ఓకేనా గైస్. చూసుకుని వేసుకోండి. పులుపు కూడా మీరు ఎక్కువ తింటారంటే చూసుకుని మీకు సరిపడా పులుపు అంత చూసి వేసుకోండి. ఇక్కడ మేమైతే మెజర్మెంట్స్ ఏదైతే ఇచ్చామో అదంతా పర్ఫెక్టే. ఓకేనా గైస్. సో ఎట్లయితే ఇచ్చామో అక్కడ క్వాంటిటీ ఎంత ఏంటిది ఏంటి అని ఫాలో అయిపోతే చాలు. సో వాటర్ కూడా చూసుకుని ఎక్కువ మేము ఎక్కువ వేసుకోలేదు మీరు చూసినట్టయితే. సో అయితే ఇట్లా ప్రాన్స్ తోటి ఆ బెండకాయ పులుసు ఇట్లా తింటే నేను ఫస్ట్ ఎలా ఉంటదని పెట్టుకున్నాను ముద్ద. ఇంకా ఇంత క్రేజీ ఉంది అసలు దాని తర్వాత. సో దాని తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ తర్వాత మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఉండాలి గైస్. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఇట్లా కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే ఇంకా మన కర్రీ డెలిషియస్ టేస్టీ బెండకాయ పచ్చి రొయ్యల పులుసు ఈజ్ రెడీ అన్నమాట. సో ఈ డిష్ మీరు చూసి చేసి ఎలా ఎలా వచ్చిందో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకేనా గైస్. సో ఇప్పుడు ఒక జస్ట్ మూడు తీసేసి ఒక 5 మినిట్స్ కూడా పట్టదు. జస్ట్ ఇట్లా 3 to 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, డిష్ ఇస్ రెడీ. సో మంచిగా వేడి వేడి అన్నంతో ఇది తింటే క్రేజీ ఉంటది. ఓకేనా గైస్. సో ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఎక్స్పీరియన్స్ ని. ప్లీజ్ లైక్, share and subscribe and don't forget to press the bell icon. Thank you for watching. See you guys with a new video. Bye.